అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బాయ్ సాయిబాబు సుంకర్. ఇది రాజ్యాంగ విషయమై ఉన్నటువంటి వీడియో. ప్లీజ్ రిమెంబర్. సో ద కేస్ లా ఈజ్ నౌషద్ ఖురేషి వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ అదర్స్. Madhya High Court indoor bench has given this judgment. WP number 9268 by 2014, decided on 8/2/2025. Right? So, please remember, single judge Vivek Rusia, Madhya Pradesh High Court. Single judge is Vivek Rusia. In the above case, he said that governor can withdraw the pension for the act of misconduct. But please remember, governor cannot summarily dismiss him. So for the dismissal, you might have come across Article 311 of the Constitution of India. It gives guidelines that you have to follow the principles of natural justice in any manner. In this case, actually, the main rule number 9, subrule 1. If any government employee has been found guilty in any departmental proceedings, governor can withhold his pension, but not that much it is there. According to MP Civil Service Rules 1976. Right. So, మొత్తానికి పోలీస్ శాఖలో సంబంధించిన వ్యక్తి నౌషద్ ఖురేషి, రైట్, ఈయన్ని డిఐజీ ఆఫ్ నిమార్ రేంజ్ ఆర్ ఖర్గోనే, మధ్యప్రదేశ్ పేర్లు మనకు పెద్ద లేదు కాబట్టి, యాక్చువల్లీ హీ వాజ్ ఫౌండ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ క్రిమినల్ కేస్ ఆఫ్ కిడ్నాపింగ్ ఫర్ ర్యాన్సమ్. మామూలు కిడ్నాపింగ్ అంటే లవ్ అఫేర్ ఇలాంటివి ఉంటాయి కాదు. ఈజ్ ఎ కేస్ ఆఫ్ కిడ్నాపింగ్ ఫర్ ర్యాన్సమ్ అంటే డబ్బుల కోసం తీసుకెళ్ళి చేశారు. దాంట్లో మనోడి పేరు వచ్చింది. ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో మనకు తెలియదు. క్రైమ్లో అయితే రిజిస్టర్ అయింది. 364A కింద క్రైమ్ రిజిస్టర్ అయింది. బేసింగ్ ఆన్ దట్ హీ వాజ్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్. ద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ వాజ్ ఇనిషియేటెడ్. చార్జ్ షీట్ వాజ్ చార్జ్ మెమో అంటాను. చార్జ్ మెమో వాజ్ గివెన్ టు హిమ్. దెన్ హీ హాజ్ గివెన్ ద రిప్లై. ది ఎంక్వైరీ వాజ్ కండక్టెడ్ బై ది లెవెల్ ఆఫ్ సమ్ SDPO or Superintendent of Police. Right. So in the meantime, he was about to be retired. 31/3/2014 he is about to retire. ఈ లోపల సస్పెన్షన్ ఆర్డర్ రివోక్ చేసి ది ఎంక్వైరీ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ అండ్ హీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్. నౌ ద పాయింట్ ఈజ్ వెదర్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ క్యాన్ బి డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ నాట్. రిటైర్ అయిన తర్వాత సర్వీస్ ఎక్కడ ఉంటుంది? ఇది మెయిన్ పాయింట్ పట్టుకోండి. ఇక్కడ వీళ్ళు కంటిన్యూ చేశారు, అందుకని రివోక్ చేశారు. కంటిన్యూ చేశారు, చేసిన తర్వాత ఆప్షన్స్ ఏదో ఇచ్చారు, మొత్తానికి అయిపోయింది. బట్ హీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్. సమ్మరీ డిస్మిసల్. ఈజ్ ఇట్ పాసిబుల్? నో. వెరీ క్లియర్. బట్ స్టిల్ వీళ్ళేంటంటే సస్పెండ్ రివోక్ చేసి ఇంకా ఉన్నట్టు లాగిచ్చారు, కానీ అది కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు వారు కాదు, మధ్యప్రదేశ్ హైకోర్టు క్లియర్గా పట్టుకుంది. ఎందుకంటే ప్లీజ్ రిమెంబర్, ఎంక్వైరీ రిపోర్ట్ నో డౌట్ రైట్ సస్పెండ్లో ఉన్నాడు, ఇది అయిపోయిన తర్వాత డిస్మిస్ల బదులు ఏం చేయాలి? వీళ్ళేంటంటే రూల్ నెంబర్ 9 Clause 2లో గవర్నర్ పవర్స్ కూడా ఉంటాయి. గవర్నర్ పవర్స్ కూడా వెన్ హీ ఈజ్ ఆల్రెడీ రిటైర్డ్ హీ కెన్ విత్హోల్డ్ ది ఇంక్రిమెంట్, హీ కెన్ విత్డ్రా ద ఇంక్రిమెంట్ ఫర్ యాజ్ అ సార్ట్ ఆఫ్ పనిష్మెంట్. ఇక్కడ బేసిక్గా మీరంతా గుర్తుపెట్టుకోవాల్సింది, రిటైర్ అయినంత మాత్రాన డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఆగవు. నెంబర్ 1. నెంబర్ 2, అయినంత మాత్రం రిటైర్ అయిన తర్వాత వాడిని మనం ఏం చేయలేము. ఓన్లీ ఆ ఇంక్రిమెంట్స్ మీద పెన్షన్ మీద చేయాల్సింది. కానీ పెన్షన్ ఈజ్ నాట్ ఎ బూటీ. పెన్షన్ అనేది అతను బతకడానికి వచ్చేది, దాని మీద ఏమంటారు వసూలు చేయడానికి కూడా ఉండకపోవచ్చు. రైట్, ఇదొక పార్ట్. రెండవది, ఈ డిపార్ట్మెంట్లో వాటిల్లో అనౌన్స్మెంట్లో గవర్నర్ గారి యొక్క పవర్స్ ఓన్లీ విత్డ్రాయల్ ఆర్ విత్హోల్డింగ్ ద ఇంక్రిమెంట్, విత్హోల్డింగ్ ది పెన్షన్. కొన్ని సందర్భాలు ఆపొచ్చు, ఎందుకంటే కొంతమంది. ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చింది మరలా. దిస్ మ్యాన్ హ్యాస్ అప్రోచ్డ్ ది కోర్ట్ ఆల్సో, వచ్చారు కదా. హీ సేస్ దట్ ద కేస్ ఆఫ్ 364A కిడ్నాపింగ్ ఫర్ ర్యాన్సమ్ ఉంది,
that ended in acquittal. Of course, I told you in a number of times that the departmental proceedings have no bearing on the criminal case. Both of them are separate. Criminal case లో ఎవిడెన్స్ మీద చూస్తారు, whether evidence is there to prove the guilt the guilt of the accused beyond all reasonable doubt. ఇక్కడ డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్లో whether he has done anything against to the morality of the department, against to the principles of the department, according to the service conditions of the department. మీరు ఉద్యోగం చేసేటప్పుడు వేరే వ్యధవేషాలు వేయకూడదు. వేసాడు అనుకోండి, ఇట్ ఈస్ డిఫరెంట్. కానీ కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా కన్సిడర్ చేస్తాయి. మెయిన్ కేసు అయిపోయిన తర్వాత ఇంకేంటాయా అని కూడా అనొచ్చు. అది కూడా తీసుకొచ్చారు. అల్టిమేట్లీ ద ఆనరబుల్ మధ్యప్రదేశ్ హైకోర్ట్ ఇండోర్ బెంచ్ హెల్డ్ దట్ గవర్నర్ కెన్ only withhold the so-called pension, can withdraw the pension, but cannot dismiss him because already he retired. So this is the inference we have to draw. సో ఈ కేసు కొంచెం జాగ్రత్తగా చూడండి. వెరీ సింపుల్ పాయింట్. అతను రిటైర్ అయిన తర్వాత ఇంకా అతను డిస్మిస్ ఎట్లా చేస్తారు మీరు, ఇది పాయింట్. ఓకే, ఐ థింక్ సర్వీస్లో ఉండే వాళ్ళకి, గవర్నమెంట్ సర్వీస్ వాళ్ళకి అర్థమవుతుంది, కానీ మిగతా వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. బట్ 1-2 సార్లు చూస్తే మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే సర్వీస్ మ్యాటర్స్ చేసే వాళ్ళకి చాలా ముఖ్యమైనది. థ్యాంక్ యూ.